BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అడిగే ఒక గమ్మత్తైన ప్రశ్న ఏంటి అంటే, మన పూర్వీకులు తెలిసి చేశారో తెలియక చేశారో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంత పూర్వమే నేర్పించడం జరిగింది. ఎగ్జాంపుల్, ఈరోజు అక్షయ తృతీయ, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు గోల్డ్ కొంటే మంచిది అనేది ఒక నానుడి అందరి మైండ్లోకి వెళ్ళిపోయింది. బేసిక్గా ఈ రోజుల్లో గోల్డ్ కొనడం అనేది చూసుకున్నప్పుడు లాస్ట్ 5 years నుంచి గమనిస్తే ఇది నిజంగా లాభం కలిగించే అంశమైనా మీరేమంటారు? బేసికల్గా అక్షయం అంటే నాశనం లేనిదని అర్థం అండి. అక్షయ తృతీయ అనమాట. సో తృతీయ రోజు ఈ నాశనం లేని అసెట్స్ కొంటే బాగుంటుందని అర్థం. సో బేసికల్గా ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళు బాగా చేస్తారండి ఫెస్టివల్ని. సో బేసికల్గా అంటే ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలంటే ఈ ముహూర్తం బాగుంటుందని చెప్పేసి అక్షయ తృతీయ రోజు బిగిన్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ గోల్డ్, ఆ రోజు అంటే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కొత్త వెహికల్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకుంటే ఇది మంచి రోజు అని చెప్పేసి పెడుతుంటారు అనమాట. అది రాను ఏంటంటే అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి గోల్డ్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి అలా గోల్డ్ ఫెస్టివల్గా అది అలా కన్వర్ట్ అయింది అనమాట. అది తెలుగు రాష్ట్రాలు కూడా పాకింది. ఇంకా అందుకని అక్షయ తృతీయ రోజు ఎంతకంత గోల్డ్ కొనడం అనేది ఒక ఆనవాయితీలాగా వస్తుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదే కదా, అది ఎంత వస్తుంది అనే బదులు అప్రిషియేషన్ అసెట్స్ ఏదైనా బెటరే. అది బ్యాంక్లో అయి ఉండొచ్చు, గోల్డ్ అయి ఉండొచ్చు, స్టాక్స్లో అయి ఉండొచ్చు. దట్స్ గుడ్ థింగ్. ఓకే, దానికోసం పెట్టడం అనేది. అయితే అక్షయ తృతీయ రోజు పెడితే నిజంగా పెరుగుద్దా అని మీరు అంటున్నారు కదా. పెరిగిద్దా లేదు, మనం ఇప్పుడు మనం బ్యాక్ టెస్టింగ్ చేసామనుకోండి. 2019లో May 7th వచ్చిందండి ఫెస్టివల్. అప్పుడు 2019లో, 2020లో April 26th వచ్చింది అక్షయ తృతీయ, 21లో May 14th వచ్చింది, అండ్ 22లో May 3rd వచ్చింది ఫెస్టివల్. అండ్ ఈ సంవత్సరం 23లోనేమో April 22nd వచ్చింది. సో ఈ పర్టికులర్ డే రోజు కొని ఉంచితే నీకు ఎంత వచ్చిందో మనం చూడాలనుకోండి. అంటే 2019 అక్షయ తృతీయ నుంచి 2020 వరకు 1 yearలో ఆల్మోస్ట్ 50% వచ్చింది, 51% వచ్చింది గోల్డ్. ఈక్విటీ మార్కెట్ కొలాప్స్ అయింది ఆ టైంలో. ఓకే. సో అదేంది కాబట్టి ఈ అసెట్ బాగా రైజ్ అయింది అనమాట. ఈవెంట్ జరిగింది సార్ ఆ టైంలో? అది 2019 అంటే కోవిడ్ టైం. అది 2019 నుంచి 2020 బాటం అనేది కోవిడ్ టైంలో కాబట్టి కొలాప్స్ అయిపోయింది. కోవిడ్ లాస్ట్ 3 months ఆ టైంలో గోల్డ్ చాలా ర్యాపిడ్గా పెరిగింది. 50% దాకా పోయింది, 51%. అంటే తర్వాత 20 నుంచి 21 అక్షయ తృతీయ 1 year అప్పుడు చూసాం అనుకోండి. అంటే లిటరల్లీ అది మైనస్, అంటే లిటరల్లీ జీరో. ఓకే, ఒక సంవత్సరం జీరో. అందుకని ఎవరి అక్షయ తృతీయ కొంటే డబ్బు వస్తుంది అంటే రాకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 2020 అక్షయ తృతీయలో కొంటే నీకు అమౌంట్ రాలేదు 1 year తర్వాత. నెక్స్ట్ ఇయర్ 21 నుంచి 22 అక్షయ తృతీయ 1 year చూసుకుంటే మనం 7% వచ్చిందండి. జస్ట్ బ్యాంక్ వడ్డీ లాగా 7 వచ్చేసింది. నెక్స్ట్ 22లో అక్షయ తృతీయ నుంచి 23 దాకా చూసుకుంటే మనకి 15% వచ్చింది. ఇట్స్ గుడ్. అండ్ 23 నుంచి 24 వరకు నీకు 17% వచ్చింది. సో అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మాకు 24 దాకా వచ్చింది అనమాట. 17% వచ్చింది. అంటే మనం 5 సంవత్సరాలు అక్షయ తృతీయ టు అక్షయ తృతీయ మనం లెక్కేసుకుంటే, అంటే ఫస్ట్ ఇయర్ ఏమో 51 వచ్చింది, సెకండ్ ఇయర్ 0 వచ్చింది, అండ్ థర్డ్ ఇయర్ 7% వచ్చింది, అండ్ ఫోర్త్ ఇయర్ 15 వచ్చింది, ఈ సంవత్సరం 17 వచ్చింది. ఈ సంవత్సరం అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ బిగ్గెస్ట్ అమౌంట్ వచ్చింది ఈ సంవత్సరం అనమాట. ఈ సంవత్సరం వరల్డ్ వైడ్గా అన్ని కరెన్సీలు కూడా గోల్డ్ చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. 14 years కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది. అందుకే గోల్డ్ పరిగెడుతుంది అనమాట. 14 years కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది కరెన్సీలు, అన్ని కరెన్సీల్లో. అందుకని అది ఏ కరెన్సీలో చూసినా గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. సో లాస్ట్ 5 years యావరేజ్ చేసామనుకోండి, నీకు వస్తుంది ఎంతంటే 115% అండి. అంటే 1x వచ్చింది అంతే లాస్ట్ 5 years నుంచి కూడా అంతే. ఇదే టైంలో మీరు ఈక్విటీలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే, గోల్డ్ వర్సెస్ ఈక్విటీ, ఈక్విటీలో మీరు పెట్టుంటే 2019 కోవిడ్ బ్లడ్ పడిన సంవత్సరం ఆ టైంలో. అంటే మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఆల్మోస్ట్ 30% మైనస్కి వెళ్ళిపోయినాయి 1 year. గోల్డ్ 50 వచ్చింది ఆ ఇయర్, బట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఆల్మోస్ట్ 30% దాకా బయటకు వెళ్ళిపోయినాయి, మైనస్లోకి వెళ్ళిపోయినాయి. ఆ నెక్స్ట్ ఇయర్ కోవిడ్ రికవర్ అప్పుడు క్విక్గా అన్ని కూడా ఆల్మోస్ట్ 1% పెరిగినాయి, 100% వచ్చేసింది. 21, 22 మళ్ళీ అగైన్ 25% దాకా వచ్చినాయి. అంటే 22, 23 అగైన్ నేను ఫ్లాట్ రిటర్న్స్, అంటే less than 5% వచ్చింది. అంటే మళ్ళీ 23 to 24 మళ్ళీ అగైన్ 40 to 50% దాకా వచ్చింది. సో అంటే లాస్ట్ ఇయర్ అనమాట. ఈ లెక్క మనం చూసుకున్నాం అనుకోండి, గత 5 yearsలో అంటే కోవిడ్ టైంలో కొలాప్స్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ క్విక్గా రికవర్ అయ్యి ఆల్మోస్ట్ మీకు యావరేజ్ మీద 200% వచ్చింది. ఇది అంటే ఇది ఆల్మోస్ట్ 2x వచ్చినాయి ఇవి. సో ఈక్విటీలో వరస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా అంటే గోల్డ్ని ఈజీగా బీట్ చేస్తుంది. కాబట్టి ఎమోషనల్ వర్సెస్ థింకింగ్ కొంచెం మనం చేసామనుకోండి, ఓకే,
ఈక్విటీలో వలటాలిటీ ఎక్కువ ఉంది అనే విషయం అర్థమవుతుంది, రివార్డ్ కూడా ఎక్కువ వస్తుంది అనే విషయం అర్థమవుతుంది. అవును. అంటే గోల్డ్ అయితే యావరేజ్ మీద మీకు ఒక 12 to 15% దాకా వచ్చిందనే విషయం అర్థమవుతుంది అనమాట. మొత్తానికైతే గోల్డ్ 5 yearsలో 1x అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే 2x వస్తుంది. ఓకే, అండ్ అఫ్కోర్స్ గోల్డ్ స్టేబుల్ అసెట్ దాంతో పోల్చుకుంటే, ఈక్విటీతో పోల్చుకుంటే. ఈక్విటీ ఏమో వలటాలిటీ అసెట్, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మొత్తానికి రెండు ఏది తీసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే అవి అసెట్స్. అవి ఎందులో పెట్టినా మనకి ఎంతో ఒక రిటర్న్స్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ మీ రిస్క్ ప్రొఫైల్, మీ పర్సనాలిటీ, మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ తీసుకొని బేస్గా తీసుకొని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ గోల్డ్ పెట్టేవాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్గా కాకుండా ఈటీఎఫ్స్ కానీ లేదా సోవరింగ్ గోల్డ్ బాండ్స్ కానీ పెట్టడం ద్వారా ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మనం ట్రాక్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఫిజికల్గా తీసుకుంటే ఏమవుతుందంటే దాని క్యాష్ ఫ్లో ఏమి ఉండదు కదా, అది ఉంది అంటే ఉంది అంతే. అంటే సార్ చాలా మందికి అనిపించే ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే గోల్డ్ ని ఆర్నమెంట్స్ గా కొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడడం అనేది రైటా రాంగా? అదే ఎగ్జాక్ట్లీ అది రాంగ్ అండి. అది కన్జంప్షన్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ రావాలి కదా. ఈ గోల్డ్ ఆర్నమెంట్ లో పెట్టుకున్నప్పుడు ఏమంటుందంటే దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది, జిఎస్టీ కింద పోతుంది. ఆర్నమెంట్ మార్చినప్పుడల్లా ఆల్మోస్ట్ 20% పోతాయి మేకింగ్ ఛార్జెస్. అందుకని వీళ్ళు 2-3 years ఒకసారి మార్చినప్పుడల్లా వచ్చిన రిటర్న్స్ అన్ని జీరో అయిపోతుంటాయి. అందుకని పైగా గోల్డ్ కొంటే ఫ్యామిలీకి గిఫ్ట్గా ఉంటే తప్ప దాన్ని తిరిగి ఎప్పుడు అమ్మే ఛాన్సే లేదు. అంటే పర్మనెంట్గా అది ఇంట్లో క్యాష్ ఫ్లో లేకుండా పడి ఉంటుంది అంతే. కానీ లాంగ్ టైంలో చూసుకున్నప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత అలా అనుకున్నప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ గా కరెక్టే అంటారా? గోల్డ్ అమ్మిన ఫ్యామిలీ ఒకటి చెప్పండి, మీ చుట్టుపక్కల ఎవరైనా అమ్మరా గోల్డ్? అది పర్మనెంట్గా ఉంటుంది, వాళ్ళకి కిడ్స్కి గిఫ్ట్గా ఇస్తారు అంతే, వాళ్ళ కిడ్స్కి ఇస్తూ ఉంటారు. అందుకని ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో జీరో ఉంటుందండి, ఏమి ఉండదు. దాని బదులు ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మీరు అప్పుడప్పుడు క్యాష్లో మారుస్తున్నారు కదా, అట్లీస్ట్ క్యాష్గా మారుస్తున్నారు, క్యాష్లో ఉంటుంది ఎంతకంత. సపోజ్ సోవరిన్ గోల్డ్ బాండ్ అనుకోండి, మీకు ఇయర్లీ 2.5% వడ్డీ వస్తుంది కదా. గోల్డ్ ప్రైస్ వస్తుంది, ప్లస్ వడ్డీ వస్తుంది, ప్లస్ గోల్డ్ మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే దాని మీద వడ్డీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు మీకు. అందుకని అఫీషియల్గా మీకు వైట్ మనీ అవుతుంది, అది ఇంట్రెస్ట్ ఫ్రీ తోటి. అదే ఫిజికల్ గోల్డ్ అలాంటివి ఉండవు కదా. అందుకని ఇన్వెస్ట్మెంట్ అని మీరు అనుకుంటే కనుక ఇన్స్పైట్ ఆఫ్ బయింగ్ ద ఫిజికల్ గోల్డ్, గో ఫర్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్. ఎందుకంటే 2.5% ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఎడ్జ్ ఉంది దాంట్లో. లేదు షార్ట్ టర్మ్ కోసం అనుకున్నాం అనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలాగో ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో ఉన్నాయి, వాటి జోలు వెళ్ళండి. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా గోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.